హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం 37 బ్లౌజ్‌కి ఫ్రంట్ టు పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. దానికోసం వచ్చేసి నేను షోల్డర్‌ని ఇలా కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేస్తే నాకు ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసుకోవడానికి వచ్చింది. ఇది వచ్చేసి ఇంచు పావు వెడల్పుతోటి అలానే 3.5 ఇంచులు పొడవుతోటి వేశాను. ఇలా వేసాం కదా, చూస్తే నాకు ఇది పొడవు ఎక్కువగా అనిపిస్తుందండి. కాబట్టి నేను 3 ఇంచులే వేసుకుంటున్నాను. చెస్ట్ రౌండ్‌గా రావాలంటే మనము ఈ లెంత్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు 3.5 ఇంచులు తీసేసి 3 ఇంచులకు ఉండేలాగా ఈ డాట్ని అనేది సరి చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి డాట్ని మనం పై సైడ్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక 1/4 ఇంచ్ మందంతో ఇలా ఉక్సు పట్టి సైడ్ డాట్ కూడా వేసుకోవాలి. ఉక్సు పట్టి డాట్ కూడా వేసాం కదా, తర్వాత వచ్చేసి సంక నుంచి వచ్చే డాట్ అనేది వేయాలి. అది వేసే ముందుగా మనకి ఈ 2 డాట్స్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో మెజర్ చేసుకొని గ్యాప్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. మెయిన్ డాట్ని పట్టుకున్నామంటే మనకి చంకలో డాట్ అనేది వస్తుంది. అక్కడ నేను 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని చంక నుంచి ఒక డాట్ అనేది వేసుకున్నాను. ఇలా ఈ డాట్స్కి 3 డాట్స్కి మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉండిందంటే మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది 37 బ్లౌజ్ అంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కదా, మీడియం సైజ్ బ్లౌజ్కి వచ్చేసి డాటుకు మధ్యలో 2 ఇంచుల గ్యాప్ ఉండేలాగా వేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. దగ్గరగా వేసుకున్నామంటే మరి షార్ప్గా వస్తుంది. కాబట్టి గ్యాప్ అనేది నేను 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇలా మనం డాట్స్ వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. దీనికోసం వచ్చేసి మెయిన్ పీస్కి ఒక లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకునే ముందుగా మనము కరెక్ట్గా దీనికి వస్తుందో రాలేదో సరి చేసుకొని వేసుకోవాలి. ఇలా నేను ఒక లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్నాను కదా, చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకొని క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకున్నాను. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ఒక పీస్ దానికి జాయిన్ చేసాం కదా, మెయిన్ పీస్కి ఒక పీస్ వచ్చేసి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను మెయిన్ పీస్ మీద వేస్తున్నాను అండి కుట్టు. మీకు మెయిన్ పీస్ మీద వేయడం ఇష్టం లేదంటే లైనింగ్ పీస్ మీదనే ఈ పై కుట్టు అనేది వేసుకోండి. ఇలా మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా, ఇవి ఒకటి లైనింగ్ అతికినది, ఒకటి మెయిన్ పీస్ అతికినది, ఒకటి లైనింగ్ మాత్రమే ఉందండి. నేను లైనింగ్ అతికిన మెయిన్ పీస్ సైడ్ పెట్టేసుకొని బ్లౌజ్ని అంటే 2 మెయిన్ పీస్లు వచ్చేలాగా పెట్టుకొని ఈ క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం మిడిల్లో పట్టాం కదా, ఆ డాట్ అనేది సైడ్కి ఉంచేసి పట్టాలండి, లేదంటే ఫ్రంట్లో నొక్కినట్లు వస్తుంది. ఇలా పట్టిన తర్వాత ఈ క్రాస్ బెల్ట్ని విడదీసుకొని ఈ బ్లౌజ్ని అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 క్రాస్ పట్టి మధ్యన ఫోల్డింగ్ చేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ బయటకు వచ్చేసి మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా బ్లౌజ్ని అనేది బయటికి తీసామంటే ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత నాకు ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ బెల్ట్ మిగిలింది, దాన్ని కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి కాజా పట్టి అనేది కుట్టాలండి. కాజా పట్టి కోసం వచ్చేసి మనం నెక్ సెంటర్లో వస్తుంది కదా, బ్యాక్ నెక్ సెంటర్లో దాంట్లో నుంచి ఒకటి లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్ అనేది 2 ఇలా తీసుకొని ఒకటి లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండింటిని ఇలా అటాచ్ చేసుకుంటూ నేను కాజా పట్టి అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇలా మిడిల్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని మరొక ఫోల్డింగ్ వేసి దీనికి కాజా పట్టికి అనేది ఫినిషింగ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇలా చివరిలో ఒక కుట్టు వేసిన తర్వాత మిడిల్లో ఒక 1/2 ఇంచ్ మందంలో కానీ 1/4 ఇంచ్ మందంలో కానీ మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ చివరిలో రఫ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు కాజా పట్టి రెడీ అయిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా మిగిలిన ఈ క్లాత్ని అనేది కట్ చేసుకుంటున్నాను. నేను వీడియో లెంత్ అవుతుందనేసి ముందుగానే ఉక్సు పట్టి సైడ్ ఉన్న పార్ట్ని అనేది కుట్టి ఉంచాను. రెండింటిని సరి చూసుకున్నాం. ఎగుడు దిగుడు ఏమైనా వచ్చిందో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ ఒక 1/4 ఇంచ్ మందం ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఇలా లైట్గా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసామంటే 2 కరెక్ట్గా ఉన్నాయి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది 37 బ్లౌజ్కు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం 36 నుంచి 38, 39 వరకు ఈ 2 ఇంచెస్ గ్యాప్ పెట్టి వేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్కి డాట్స్ అనేది వేసుకోండి. ఇది వచ్చేసి మన బాడీ మీద వేసుకున్నప్పుడు ఇలా ఫిట్టింగ్ వస్తుంది.
ఈ లూజ్ అనేది ఇలా కవర్ అయిపోతుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా దగ్గరికి వేసామంటే టైట్ అవుతుంది, మరీ దూరం వేసామంటే లూజ్గా ఉండిపోతుంది. ఇలా కరెక్ట్ 2 ఇంచెస్ గ్యాప్